హాయ్ అండి, ఈరోజు మనం ఇక్కడ కాలీఫ్లవర్ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం. దాని గురించి నేను ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను. దాన్ని కొంచెం వేడి నీటిలోనే కల్లుప్పు వేసి క్లీన్ చేసుకోవడం జరిగింది. తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టి కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ 4 చిల్లీలు తీసుకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనం చిటికెడు సాల్ట్, నెక్స్ట్ పసుపు కూడా ఒక పావు స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఈ కట్ చేసి కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని పచ్చివాసన పోయినంత వరకున ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలన్నమాట. కొంచెం పచ్చివాసన అది పోవాలి కదా, దాని గురించి అని ఇలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా మగ్గుతాయి. ఈ మగ్గిన దాంట్లోని టమాటో అనేది ఒక 3 టమాటోస్ తీసుకున్నాను. అంటే కాలీఫ్లవర్స్కి టమాటాస్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కర్రీ, అందుకనేసి ఇక్కడ 3 మీడియం టమాటాస్ తీసుకొని దాన్ని కట్ చేసి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కాసేపు వరకు మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా టమాటీలు కూడా మగ్గుతాయి. మగ్గిన తర్వాత పచ్చివాసన కూడా కాలీఫ్లవర్లో అది పోతుంది. ఇప్పుడేమోని 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి, టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. అంటే మసాలా వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు, అది మీ ఇష్టం. మీ టేస్ట్కి కావాలి ఇది కావాలంటే దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటాం. మనకి గ్రేవీ ఎంత కావాలో దానికి తగ్గట్టు కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా కర్రీ అనేది మనకి ప్రిపేర్ అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడం.